శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 23/3/2024 చాలా మనకు ఇంకో కొన్ని నెలలు మాత్రమే ఉందండి. కుంభరాశిలోకి నుండి శని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా మనం శని హోమం జరిపించడానికి ఉండదు. కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం చెప్తాను. ఇంకా 12 రాశుల వారు చేయించుకోవచ్చు అండి, శని హోమం జరిపించుకోవచ్చు 12 రాశులలో. మనకి ఎందుకంటే ఇప్పుడు ఏలినాడు శని నడుస్తుంది. ఎవరికి నడుస్తుంది? మకర రాశి వారికి నడుస్తుంది, కుంభరాశి వారికి నడుస్తుంది, మీనరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. అర్ధాష్టమ శని ఎవరికి నడుస్తుంది? వృశ్చిక రాశి వారికి. అష్టమ శని కర్కాటక రాశి వారికి. ఒక సంవత్సరం దాటిన తర్వాత ఏలినాటి శని కుంభరాశిలో నుండి మీనరాశికి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఎవరికి వస్తుందండి? మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుందా? అదొక పాయింట్. సింహరాశి వారికి అష్టమ శని మొదలవుతుందా? ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుందా? కాబట్టి ఇక్కడ మనకు సంవత్సరం 2 సంవత్సరాలకు ఒక్కసారి చేంజ్ అయినప్పుడల్లా ఈ రాశులు పూర్తిగా అన్ని రాశుల మీద ప్రభావం చూపెడుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం, అంటే 12 రాశులకి. అంటే రాబోయే 30 సంవత్సరాలలో ఏ రాశిలోకి వచ్చిన శనీశ్వరుడు వాళ్ళని ఏం చేయలేడు. ఎందుకంటే అతను ఒక పాస్ సంపాదించి పెట్టుకున్నాడు. నేను మీరు నా యందు కరుణ కలిగించే విధంగా నేను ఈ పాస్ తీసుకున్నాను, ఇది శని హోమం జరిపించుకున్నాను. ఇంకా నా మీదకి రాకండి మహాప్రభు, మా మీదకి రాకండి, మమ్మల్ని అష్ట కష్టాల పాలు చేయకండి, ముప్పు తిప్పల పెట్టకండి, నేను మీకు సమర్పించేది సమర్పించుకున్నాను, ఇంకా నన్ను వదిలేండి మహాప్రభు అని చెప్పాలి శనీశ్వరుణ్ణి. అంటే కోపంగా కాదు, నవ్వుతూ చెప్పండి. కోపంగా చేస్తే ఆహా నువ్వు ఇంత పని చేస్తావు మళ్ళీ ఇంకొకటి చేసేస్తాడు శని. మనం ధ్యానంలో ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఎప్పుడు కూడా 2 నవగ్రహ స్తోత్రాలు 2 చాలండి, మనకి ఏదొద్దు. ఒకటి శని, ఒకటి రెండోది రవి, ఇద్దరి మధ్యలో ఉంటుంది వార్. కాబట్టి ఈ 2 స్తోత్రాలను మనం ఎప్పుడు పఠిస్తూ ఉండాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే ఒక స్తోత్రం. జపాకు శుభ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ 2 ఎప్పుడు మీ మనసులో ఎప్పుడంటే నేను చెప్పండి అని చెప్పాలి, అలా నోటికి రావాలి. బట్టి పట్టండి, ఆ మంత్రాన్ని బట్టి పట్టండి. మనసులో ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు, ఈ శని కుంభరాశిలో ఉన్నప్పుడు ఈ 2 స్తోత్రాలను కనుక మనం ఎప్పుడు పఠించినట్టయితే, పారాయణం చేసినట్టయితే శనీశ్వరుని సూర్యభగవానుని అనుగ్రహం కలుగుతుందండి. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత. మనిషి బ్రతకాలంటే, నిండు నూరేళ్ళు బ్రతకాలంటే సూర్యభగవాను ఆశీస్సులు ఉండాలి, అంతే కదా. డబ్బు కాదు సంపాదించేది, ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం బాగుంటే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే సూర్యుడు ఆరోగ్య ప్రదాత, శని అభివృద్ధి ప్రదాత. ఆరోగ్యం, అభివృద్ధి ఈ 2 కంపల్సరీ కావాలి. కాబట్టి శనీశ్వరుని హోమం జరిపించుకుంటే మీకు తప్పకుండా ఈ 2 కలుగుతాయి. ఇటు ఆరోగ్యం కలుగుతుంది, అటు అభివృద్ధి కూడా తప్పకుండా మీకు కలుగుతుంది. కాబట్టి అది కేవలం కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మాత్రమే ఈ శని హోమాన్ని జరిపించుకోవడం ద్వారా 100% మీకు ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో మంచి ఉద్యోగం దొరకడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, పదోన్నతి లభించడం, వ్యాపార రంగంలో రారాజుల వలె జీవించడం, తర్వాత విదేశీ ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి చక్కటి విదేశీ ప్రయాణాలు జరగడం, ఐఎల్స్ ఎగ్జామ్స్ పాస్ అయిపోవడం, ఉద్యోగాభివృద్ధి దొరకడం, మంచి చదువు రావడం. వ్యాపారాభివృద్ధి కోసమై మీరు ఈ శని హోమం తప్పకుండా జరిపించుకోండి. వ్యాపారంలో మంచి లాభాలు రావడం, అసలు దేదీవ్యమానంగా ఉండడం, వ్యాపారం కూడా చక్కటి అభివృద్ధి అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. 23/3/2024 గుర్తుపెట్టుకోండి. మీరు శనివారం రోజు మళ్ళీ శని హోమం జరిపిస్తున్నాను. తప్పకుండా పేరున ప్రతి ఒక్కరూ స్లాట్ బుక్ చేసుకోండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదు. గోత్రనామాలు పంపిస్తే ఆ శని హోమం జరిపించే దానికి సంబంధించిన వీడియో, కుంకుమ ప్రసాదంలో విభూతి అన్నది కూడా మీ ఇంటికి పోస్ట్ చేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.